పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని స్పష్టం చేశారు. పార్టీలోకి చేరుతామంటే ఎవరైనా వద్దంటారంటూ ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించాలని తాము ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదని, గతంలో బీఆర్ఎస్ కు వేరే రకంగా చేరికలకు పాల్పడిందని విమర్శించారు. భయపెట్టి పార్టీ ఎమ్మెల్యేలను గతంలో బీఆర్ఎస్ లో చేర్చుకుంటే ఇప్పుడు ప్రజలకు సేవ చేసిన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు వస్తున్నారని చెప్పారు. నైతికంగా బీఆర్ఎస్ కు ఇప్పుడు తమను అడిగే హక్కును కోల్పోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో చివరకు మిగిలే ఆ నలుగురు ఎమ్మెల్యేనని కామెంట్స్ చేశారు శ్రీధర్ బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.